పోతున్నారా? ఓకే, మేము బీజేపీ మార్పించేయడం ఒక చీఫ్ సెక్రటరీ అనేది టార్గెట్ కాదు. మొత్తం 25 మంది ఐపీఎస్లు, తర్వాత డీజీపీ, చీఫ్ సెక్రటరీ, అట్లాగే పిఎస్ఆర్ ఆంజనేయులు, వీళ్ళందరినీ తీసేపించబోతున్నారా? ఏమండి, మాకు ఇన్ఫర్మేషన్ ఎవరెవరైతే ఐఏఎస్లు ఐపీఎస్లు కాదు, వైఎస్ఆర్సీపీ గవర్నమెంట్ కి అనుకూలంగా ఎవరు చేస్తున్నారు అనే వాళ్ళ మీద మాకున్న ఇన్ఫర్మేషన్ ఏమేమైతే అవన్నీ పట్టుకుని అయితే కంప్లైంట్ ఫైల్ చేయడం వాస్తవం. నిన్న 3 days బ్యాక్ కూడా మానవ హక్కుల సంఘానికి కూడా 3 పార్టీలు వాళ్ళు కలిసి ఢిల్లీ వెళ్ళి ఇలా చేస్తున్నారు పెన్షన్ విషయంలోనో రకరకాల విషయాలని చెప్పి అక్కడ కూడా ఇవ్వడం జరిగింది. ఇది మాత్రం వాస్తవం. ఏమంటే ఎలక్షన్ దాంట్లో ఇప్పుడు కాదు, తిరుపతి దాంట్లో వాళ్ళు ఎపిక్ కోడ్ ని ఫోటోలు మార్చారని ఎవిడెన్స్ సహా దొరికినాయి. దానికి ఒక కలెక్టర్ ని సస్పెండ్ చేశారు. అంటే అక్కడి నుంచి వస్తున్నారు సాయి గారు చేశారు. ఆయన 2 days బ్యాక్ ఏమంటే ఇది నా పాత్ర కాదు, నేను యూజర్ నేమ్ పాస్వర్డ్ పలానా వాళ్ళకి ఇస్తే ఆయన మార్చేశాడని ఆయన కూడా లెటర్ రాసి ఇచ్చేసాడు సాయి గారు. మాకు ఇది కావాలి. ఇప్పుడు బాధ్యత వహించి మీరు తప్పుకుంటారా, మిమ్మల్ని సస్పెండ్ చేశారు అనగానే అతను ఏం జరిగింది అనేది క్లియర్ కట్ గా చెప్పేశాడు. నేను చేసింది కాదండి, అప్పుడు నేను అక్కడ కలెక్టర్ గా ఉంటే నన్ను ఇన్ఛార్జ్ గా నన్ను తప్పించి వేరే వాళ్ళని వేసారు, ఇదిగో లెటరు, ఆ ఇన్ఛార్జ్ నేను ఇచ్చేసాక అతను చేశాడు, ఇప్పుడు ఆ ఇన్ఛార్జ్ బాధ్యత వహిస్తాడు. ఇలాగే మొన్న దిగిపోయిన ఐపీఎస్ ఆఫీసర్లు కూడా ఒక్కొక్కళ్ళు ఎవరన్నా మేము చేసింది వాళ్ళు చేసిన తప్పులు ఏమైతే ఉంటే అవి ఒప్పేసుకున్నారనుకోండి, ఇది హ్యాపీ, మళ్ళీ వాళ్ళు బ్యాకింగ్ సర్వీస్ వచ్చేస్తారు. అలాగే ఇక్కడ రాసిన చీఫ్ సెక్రటరీ గారు కూడా మాకు కొన్ని బయట పెట్టడానికి లేవు, కానీ మాకు అంతర్గతంగా తెలిసి ఎక్కడెక్కడ ఏమేమి చేశారని ఆ ఎవిడెన్స్ ఉన్నాయి. అవి సబ్మిట్ చేసాం. చేస్తారేమో చూద్దాం. మీరు చెప్పిన ఇన్ఫర్మేషన్ అంతా తప్పు, చీఫ్ సెక్రటరీ గారు కరెక్ట్ గానే ఉన్నారంటే ఆయన అలాగే కంటిన్యూ అవుతారు. రైట్, మంచి పాయింట్. వీరశంకర్ గారు ఏమంటారు? జగన్ ని దించేయబోతున్నారా? వాళ్ళకైతే ముందుగా సాయి గారికి, ప్రేక్షకులకి, అలాగే డిబేట్ లో పాల్గొన్న పెద్దలందరికీ అలాగైతే బీజేపీ టీడీపీ యొక్క ప్రణాళిక ఇందులో జనసేనను వాడుకొని వీళ్ళు పూర్తిగా ప్రణాళికాబద్ధంగా జగన్మోహన్ రెడ్డిని గెలిపించే ప్రయత్నంలో ఉన్నారని చెప్పి మనం చెప్పుకోవచ్చు. జగన్మోహన్ రెడ్డి గారు మొట్టమొదట్లో వీళ్ళు కూటమి స్టార్ట్ అయినప్పటి నుంచి, అంటే కూటమిలో బీజేపీ కలిసిన దగ్గర నుంచి ఇప్పటి వరకు చూసుకుంటే మరి ఆయన గ్రాఫ్ ఎందుకు పెరుగుతుందో నాకైతే అర్థం కావట్లేదు. కానీ వీళ్ళ యొక్క కూటమి అంటే మంది ఎక్కువ అయినప్పుడు వీళ్ళకి వచ్చే వీళ్ళ మీద ఉన్న అసంతృప్తి వాదులు ఎక్కువ పెరుగుతా ఉన్నారని చెప్పి కూటమి ఏర్పడిన దగ్గర నుంచి, అంటే కూటమిలో బీజేపీ కలిసిన దగ్గర నుంచి నేటి వరకు చూసుకుంటే గ్రాఫ్ తగ్గిపోతుంది.